అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాయమ్మ తెలుగు వ్లాగ్స్. నేను పెట్టిన కొన్ని వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈరోజు సండే స్పెషల్గా అయితే మాత్రం మార్కెట్కి వెళ్ళి మా డాడీ అయితే కొరమైన ఫిష్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా మా మమ్మీ నీట్గా దాన్ని కడిగేసి ఇంకా చిన్నల్లుడు చేప రొయ్యలు అని చెప్పేసని అడుగుతునేసరికి మటన్ రుచి అయిపోయింది. ఇంకా చేపలకైతే వచ్చారు. ఇంకా చేపలు రొయ్యలు తీసుకొచ్చేసరికి ఏం స్పెషల్ చేస్తారంటే గ్రేవీ టైప్లో చేస్తాను బాబు అని ఇంకా చేపలను అయితే నీట్గా శుభ్రం చేసుకొని ఉప్పులో వేసి కల్లుప్పు వేసి బాగా కడిగేసి దానికున్న జిగురంతా పోయేంత వరకు శుభ్రం చేసుకొని చూసారా చేపలు ఎంత ఫ్రెష్గా ఉందో. కొరమేను చేప చాలా మందికి అయితే మాత్రం కొరమేను అయితే మాత్రం బాగా ఇష్టం. కానీ చాలా తక్కువ మంది ఎక్కువ రేట్ అని చెప్పేసి చాలామంది ఎక్కువ తినరు. కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. నేనైతే మాత్రం అప్పటికప్పుడు అల్లం వెల్లు పేస్ట్ అయితే మాత్రం కొట్టేసి ఇస్తారు. కానీ యాక్చువల్గా మమ్మీ అయితే మాత్రం దోట్లో అయితే దంచి వేస్తుంది. ఈరోజు కొంచెం టైం సరిపోదు కదా అని అలాగే మిక్సీ వేసేసాం. నేనైతే మాత్రం ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చాను. టమాటాలు 3 కట్ చేసి ఇచ్చాను. కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసి ఇంకా జీలకర్ర అల్లం ధనియాలు గసగసాలు ఇంకా ఎల్లుల్లిపాయ అన్నీ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టాను. ఎందుకో మా మిక్సీ బాగా ఏడిపించేస్తుంది, సరిగ్గా ఎడవట్లేదు. ఇంట్లో ఒక వీడియో తీసేటప్పుడు ఇంకా మా ఆయన తీసాడేమో అనుకుంటే తీరా చూస్తే వీడియో తీయలేదు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టుకొని కవర్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత ఇందుకు ఏ ఆయిల్ ఆడుతున్నాం అనుకుంటారా? ఈ మమ్మీ అయితే మాత్రం శనగ నూనె అయితే యూజ్ చేస్తుంది. మరి రైస్ బ్రైన్ రిఫైండ్ ఆయిల్ అనేది మరి మనకు ఐడియా లేదు. తను మన మాట వినరు కదా, వాళ్ళది ఒక టేస్ట్ అంటే మనదో టేస్ట్. ఇంకా ఫైనల్గా ఐరన్ కళాయిలోనే చేస్తుంది. మట్టి చిప్పులో అయితే మాత్రం చేపల పులుసు ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఇరిగిపోవటం వల్ల ఐరన్ కళాయిలో అయితే మాత్రం చేస్తుంది. ఇంకా ఉల్లిపాయలు బాగా ఎగిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం కల్లుప్పు వేసేసి అలా రోస్ట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇంకా రోస్ట్ చేస్తుంటే ఇటు పక్క నుంచి నేను ఫోన్ తీస్తుంటే మా డాడీ కూడా పక్కనే తీసుకొని తీస్తే ఇటు అటు తిరిగిపోతూ ఉంది మొబైల్. ఇంకా కష్టాలు లేండి, వీడియో తీయడం అంటే మామూలు విషయం కాదు, అతి కష్టంగా ఉంటుంది. ఇటు పక్కన ఉల్లిపాయలు ఎగిపోతుంటే ఇటు పక్కన కెమెరా ఆన్ చేసుకుంటే ఫోన్ కదిలిపోతూ ఉంటుంది. ఫైనల్గా ఉల్లిపాయలు అయితే బాగా రోస్ట్ అయిపోయి గోల్డెన్ కలర్లోకి అయితే లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఎంత రోస్ట్ అయితేనే అంత టేస్ట్ బాగుంటుందంట చేపల పులుసుకి. ఫైనల్గా టమాటాలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుండా ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేశాను. ఇటు పక్క నుంచి అయితే మాత్రం కారం తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు కసాబిసా దంచేసి కారంలోకి అయితే వేసి బాగా మిక్స్ చేసుకొని ఇదైతే మాత్రం పౌడర్ పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఎల్లుల్లిపాయల కారం అనేది నాన్ వెజ్కి మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ అయితే మాత్రం ఇస్తుంది. చాలా టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టుకున్న తర్వాత అది కూడా తీసి దంచి వేస్తే ఇంకా బాగున్ను అని అనిపించింది. బట్ ఇంకా దంచే టైం లేక ఇంక ఇలా మిక్సీ కొట్టేసి అప్పటికప్పుడు కంగారుగా అందులో అయితే వేస్తారు. దంచి వేస్తే మాత్రం నిజంగా కచ్చబిచ్చా దంచి వేస్తే ఆ టేస్ట్ కానీ అలా అసలు భలే ఉంటుంది. కానీ ఏదైనా సరే ఫ్రెష్గా తీసుకుందే కదా. ఇంకా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయినంత వేపిన తర్వాత ఇంకా కారం కూడా వేసుకొని ఒక్కసారి కారం అయితే చూసుకోవాలి. చాలామంది కలర్ కోసం అని చెప్పేసి కాశ్మీర్ కారం వాడతారండి, అలా కూడా వేసుకోవచ్చు. బట్ ఏదైనా న్యాచురల్ గుంటూరు కారం అనేది గుంటూరు కారమే. ఇటు పక్కన కారం కలిపిన తర్వాత ఎక్కడో కొంచెం కారం తగ్గిందేమో అనుకున్నాను. లేదు కంగారు పడకు, ఖచ్చితంగా కారం ఆటోమేటిక్గా నీకు మొత్తం అంతా పులుసు అయిపోయిన తర్వాత నీకే కారం పైకి తేలుతుంది చూడు అని చెప్పేసి అంటే అవునా ఓకే ఫైన్ అని చెప్పేసి నేను కూడా సైలెంట్గా చూస్తున్నాను. ఇంకా చేప ముక్కలు కూడా వేసి ఇక్కడ చిన్న వీడియో తీయడం మిస్ అయిపోయాను. ఇంకా చేప ముక్కలు అయితే వేసి అటు ఇటు కలిపేసుకొని నానబెట్టుకున్న చింతపండు ఒక అట్లీస్ట్ చెయ్యంత సైజు నమ్మకాయ, ఎందుకంటే ఒక 5 మెంబర్స్ దాకా తినాలి కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువే పెడుతున్నాను. మరి పులుసులా కాకుండా గ్రేవీ టైప్ అయితే మాత్రం పెడుతుంది మమ్మీ. ఇంకా ఒక్కసారి చింతపండు వేసిన తర్వాత ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే ఈ సమయంలోనే మనం ఉప్పు కారం కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కారమేనండి మెయిన్ టెక్స్చర్ అయితే మాత్రం కారం మీద డిపెండ్ అయి ఉంటుంది. చేపల పులుసు ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. జనరల్గా మనకి మార్కెట్లో దొరికే ఆశీర్వాద కారం కానీ ఇంకేమైనా టాటా కారం ఇవన్నీ రెగ్యులర్ అంత టేస్ట్ అనేది ఇవ్వరు. కానీ న్యాచురల్గా ఎండుమిరపకాయలు తెచ్చుకొని ఆడించుకొని పెట్టుకుంటాం చూసారా కారం, అసలైన కారం అండి. దాంట్లోకి కచ్చబిచ్చ దంచుకొని ఎల్లుల్లిపాయలు కలుపుకొని క్రష్ చేసుకొని వేస్తే ఎల్లుల్లిపాయ కారం అయితే మాత్రం చాలా బాగుంది. చూసారా కొరమేను చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఈ రకంగా ఉంది. మీలో ఎంతమందికి ఈ చేపల పులుసు నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం